ओम शांति। आज 5 अप्रैल बाबा के साकार मधुर महावाक्य सुनेंगे। 5 अप्रैल 2021 बाबा मुरली। मीठे बच्चे भोलानाथ मोस्ट बिलीवर्ड बाप तुम्हारे सम्मुख बैठे हैं। शिव बाबा कौन है? भोलानाथ मोस्ट बिलीवर्ड बाप तुम्हारे सम्मुख बैठे हैं। तुम प्यार से याद करो तो लगन बढ़ती जाएगी, विघ्न खत्म हो जाएंगे। तुम प्यार से याद करो तो लगन बढ़ती जाएगी, विघ्न खत्म हो जाएंगे। బాబా అంటున్నారు, మధురమైన పిల్లలు భోలానాథుడు అతి ప్రియమైనటువంటి తండ్రి, మోస్ట్ బిలీవర్డ్ బాబ్ అతి ప్రియమైన తండ్రి మీ ఎదురుగా కూర్చొని ఉన్నారు. మీరు ప్రేమగా బాబాని గుర్తు చేస్తున్నట్లయితే మీ ఆసక్తి పెరుగుతూ ఉంటుంది, వచ్చేటటువంటి విఘ్నాలన్నీ సమాప్తం అయిపోతాయి. ప్రశ్న, ब्राह्मण बच्चों को कौन सी बात सदा याद रहे तो कभी भी विक्रम ना हो? బ్రాహ్మణ పిల్లలకి ఏ విషయం గుర్తున్నట్లయితే సదా ఎప్పుడు కూడా వికర్మలు జరగవు. ब्राह्मण बच्चों को कौन सी बात सदा याद रहे तो कभी भी विक्रम ना हो? उत्तर, जो कर्म हम करेंगे हमें देख और भी करेंगे, यह याद रहे तो विक्रम नहीं होगा. ब्रह्मा बाबा का भी स्लोगन था ना, कल की मुरली में भी आया था. बाबा हमेशा क्या समझता था? जो कर्म मैं करूंगा मुझे देख और करेंगे. और जो भी पुरुषार्थ की बात आती है, स्वउन्नति की बात आती है, उसमें बाबा ने पहले मैं कहा है ना. సో బాబా ఏం చెప్తున్నారు? ఏ కర్మ అయితే నేను చేస్తానో నన్ను చూసి వేరే వారు చేస్తారు అనే స్మృతి ఉన్నట్లయితే వికర్మలు ఎప్పుడు కూడా జరగవు. अगर कोई छिपाकर भी पाप कर्म करते तो धर्मराज से छिप नहीं सकता. పోనీ ఎవరికీ తెలియదు, దాచుకొని ఏమైనా వికర్మలు చేసినా ధర్మరాజ్ దగ్గర అయితే ఎవరు కూడా దాచలేరు. ఫౌరన్ ఉస్కి సజా మిలేగి, వెంటనే దాని శిక్షలు అనేవి లభిస్తాయి. ఆగే చల్ और भी मार्शल ला हो जाएगा. इस इंद्र सभा में कोई पतित छिपकर बैठ नहीं सकता. ఇంకా అన్నమాట కఠినమైనటువంటి లా అనేది వచ్చేస్తుంది ఇంకా. ఎందుకంటే ఇది ఇంద్ర సభ. ఇంద్రుడు అంటే పరమాత్మ శివబాబా. సో ఇంద్ర సభలో ఎవరు కూడా పతితులు దాగబడి కూర్చోలేరు. कहानी में क्या दिखाते? जब अमृत बांटने का समय था, उस समय में राहु केतु ने अपना वेश बदलकर बैठ गए देवताओं की जगह पर. तो क्या किया? उनका नाश कर दिया. ऐसे यहाँ पर भी बाबा के इंद्र सभा में कोई पतित छिपकर नहीं बैठ सकता. गीत, भोलेनाथ से निराला और कोई नहीं. భోలానాథుడు అమాయకుడు కదా, పరమాత్మ ఏమంటారు? భోలానాథుడు, శివ భోలానాథుడు అంటారు. ఆయన కన్నా అతీతమైన వారు ఇంకెవరు లేరు. ओम शांति। मीठे मीठे रूहानी बच्चे जानते हैं कि अब रूहानी बाप हमको यह सृष्टि के आदि मध्य अंत का ज्ञान सुना रहे हैं. उनका नाम ही है भोलानाथ. बाप बहुत भोले होते हैं. कितनी तकलीफ सहन करके भी बच्चों को पढ़ाते हैं, संभालते हैं. బాబా ఏం చెప్తున్నారు ఇక్కడ? మధురమైన పిల్లలు, ఆత్మిక పిల్లలకి తెలిసి ఇప్పుడు ఆత్మిక తండ్రి మనకి సృష్టి యొక్క ఆది మధ్యంతమ జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. అంటే శివబాబాని ఏమంటారు? ఆయన పేరేంటి? భోలానాథుడు.
అయితే మామూలుగా కూడా తండ్రి చాలా భోలానాథుడు ఉంటారు అంటున్నారు. ఎందుకు? చాలా కష్టాలు కదా, లైఫ్ లో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నా సరే వాటన్నిటిని కూడా సహనం చేస్తూ పిల్లలకి చదివిస్తారు, పిల్లల్ని సంభాలిస్తారు. फिर जब बड़े होते हैं तो सब कुछ उनको दे खुद वानप्रस्थ अवस्था ले लेते हैं. అంత కష్టపడి పెంచుతారు, పాలన పోషణ చేస్తారు, అన్ని చేస్తారు. మళ్ళీ తర్వాత పిల్లలు పెద్దగా అయితే ఏం చేస్తారంట, వానప్రస్థ అవస్థలోకి వెళ్ళిపోయినప్పుడు మొత్తం వాళ్ళ దగ్గర ఉన్నదంతటిని పిల్లలకి ఇచ్చేసి వెళ్ళిపోతారు. समझते कि हमने फर्ज अदाई पूरी की अब बच्चे चाहे. ఏమనుకుంటారు, మా కర్తవ్యాన్ని మేము కంప్లీట్ చేసాం, పూర్తి చేసాము, ఇప్పుడు మరి పిల్లలకి ఇంకా తెలుసుకోవాలి ఇంకా. तो बाप बोले ठहरे ना, यह भी अभी तुमको बाप समझाते हैं क्योंकि खुद भोलानाथ है. మరి బాబా ఏమంటున్నారు, ఇప్పుడు మీకు అర్థమవుతుంది, తండ్రి అర్థం చేస్తున్నారు, ఎందుకంటే స్వయం భోలానాథుడు బాబా. तो हद के बाप के लिए भी समझाते हैं कि वह कितने भोले हैं, वह हुए हद के भोले और यह फिर है बेहद का भोलानाथ बाप. ఈరోజు బాబా ఏమంటున్నారు, తండ్రి అంటేనే భోలానాథుడు కదా, పిల్లల్ని పెంచుతారు, పోషిస్తారు, పాలన చేస్తారు, అన్ని చేస్తారు, మళ్ళీ ఉన్న ఆస్తులన్నింటినీ కూడా పిల్లలకి ఇచ్చేసి వానప్రస్థ అవస్థలోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే నా బాధ్యత పూర్తయిపోయింది కాబట్టి ఇప్పుడు వేరే బాధ్యత ఇంకా పిల్లలు చూసుకోవాలి. అంటే ఎంత భోలానాథులు ఉంటారు, అక్కడైతే హద్దు యొక్క భోలానాథులు ఉంటారు తండ్రులు, కానీ ఇక్కడైతే అనంతమైన తండ్రి కూడా భోలానాథుడు. परम धाम से आते हैं पुरानी दुनिया पुराने शरीर में, इसीलिए मनुष्य समझते हैं. परम धाम से कहा आते बाबा, पुरानी दुनिया पुराने शरीर में, इसलिए मनुष्य समझते कि पुराने पतित शरीर में कैसे आना होगा. ना समझने के कारण पावन शरीर वाले कृष्ण का नाम डाल दिया है. कहा हम गड़बड़ करते, कहा हम हमसे भूल होती है, वो भी बाबा बच्चों को समझा रहे हैं. అయితే పతిత పావన రండి అని పిలుస్తారు. అయితే పతిత శరీరము, పతిత ప్రపంచంలోకి భగవంతుడు ఎలా వస్తాడు అనుకున్న కారణంగా, అర్థం చేసుకున్న కారణంగా పావన శరీరం కలిగిన శ్రీకృష్ణుడి పేరుని పెట్టేస్తారు. అంటే బాబా అంటున్నారు, అది కూడా అర్థం కాదనమాట వాళ్ళకి. यही गीता वेद शास्त्र आदि फिर भी बनेंगी. देखो शिव बाबा कितना बोला है. అంటే మళ్ళీ కల్పం తర్వాత సేమ్ ఇప్పుడు ఎలా అయితే గీత శాస్త్రాలు వేదాలు ఇవన్నీ తయారయ్యాయో మళ్ళీ అవే తయారవుతాయి అంటున్నారు బాబా. చూడండి శివబాబా ఎంత భోలానాథుడు. आते हैं तो भी भाषणा ऐसी देते हैं जैसे कि बाप यहाँ ही बैठा है. బాబా పరంధామాన్ని వదిలి తన ధామాన్ని కదా, తన స్వధర్మాన్ని అన్నిటిని వదులుకొని మన దగ్గరికి వస్తారు. వచ్చి ఎలా మనకి భాషణ, భాషణ అంటే ఫీలింగ్. బాబా వచ్చినప్పుడు ఎలాంటి ఫీలింగ్ కలిగిస్తారు అని అంటే, ఇక్కడే ఉన్నారు, నేను ఇక్కడే కూర్చున్నాను అన్న ఫీలింగ్ ని బాబా మనకి కలిగింపజేస్తారు. जैसे कि बाप यहाँ ही बैठा है, यह साकार बाबा भी बोला है ना, कोई दुपट्टा नहीं, कोई तिलक आदि नहीं, बल्कि साधारण बाबा तो बाबा ही है. बच्चे जानते हैं कितनी यह सारी नॉलेज बाबा ही देते हैं और कोई की ताकत नहीं जो दे. అయితే సాకార బాబా, బ్రహ్మ బాబా కూడా ఎంత బోలా చూడండి. అంటే ఇప్పుడు सन्यासियों जैसा दुपट्टा पहनना, तिलक लगाना, टाट पाट ऐसा कुछ नहीं ना, सिंपल जैसे पहले थे वैसे अभी भी. ఇప్పుడు కొంతమంది చూడండి ఎంత షో అప్ చేస్తారు కదా, ఏదో పైనుంచి కాషాయ వస్త్రాలు వేసుకొని, లేకపోతే జుట్టుకి తలకి ఏదైనా కట్టేసుకొని కదా, తిలకాలు పెట్టుకొని, ఇక్కడ అలా ఏం లేరు, చాలా సాధారణంగా ఉన్నారు. ఎందుకంటే తండ్రి కదా, ఆయన కూడా తండ్రి. పిల్లలకి తెలుసు ఎంతగా మొత్తము జ్ఞానం అనేది మొత్తం బాబా మనకి ఇస్తున్నారు. అసలు ఇంత జ్ఞానం, సృష్టి యొక్క ఆది మధ్యంతమే జ్ఞానం ఇచ్చే శక్తి శివబాబా తప్ప ఇంకెవరికి లేదు అంటున్నారు. दिन प्रतिदिन बच्चों की लगन बढ़ती जाती है, जितना बाप को याद करेंगे उतना
లవ్ बढ़ेगा. రోజు రోజుకి బాబా ఏం చెప్తున్నారు, మీకు పిల్లల యొక్క ఆసక్తి బాబా మీద పెరుగుతూ ఉంటుంది. ఎంత మీరు బాబాను గుర్తు చేస్తూ ఉంటే అంత ఇంకేమవుతుంది, ప్రేమ అనేది పెరుగుతూ ఉంటుంది. जितना बाप को याद करेंगे उतना लव बढ़ेगा. beloved most बाप है ना. ఎందుకంటే ఎక్కువ ప్రేమ పెరుగుతూ ఉంటుంది బాబాను గుర్తు చేసే కొద్దీ. ఎందుకంటే బాబా స్వయం అతి ప్రియమైనటువంటి శివ బాబా. ना सिर्फ अभी परंतु भक्ति मार्ग में भी तुम बिलवड़ मोस्ट समझते थे. कहते थे बाबा जब आप आएंगे तो और सबसे लव छोड़कर एक बाप के साथ लव रखेंगे. అంటే ఇప్పుడు ఈ సంగమయుగంలోనే బాబా మనకి అతి ప్రియమైన వారు, చాలా ప్రియమైన వారు కాదు. బాబా అంటున్నారు మీరు భక్తి మార్గంలో కూడా ఏమనుకుంటూ ఉండేవారంట, విలువడ మోస్ట్ గానే అనుకునేవారు. ఏం చెప్పేవారు, బాబా ఎప్పుడైతే మీరు వస్తారో అప్పుడు మేము అందరితో ప్రేమను తొలగించి మిమ్మల్ని ఒక్కరినే ప్రేమిస్తాను అని చెప్తారు. तुम अभी जानते भी हो परंतु माया इतना लव करने नहीं देती. మీకు అన్ని తెలుసు కానీ మాయ ఏం చేస్తుందంట, అంతగా ప్రేమించలేదన్నమాట. అంటే దాంతో పాటు ప్రేమ అనేది ఉండాలి కదా మరి. అందుకని బాబాని ప్రేమించనివ్వదంటున్నారు. माया चाहती नहीं कि यह मुझे छोड़ बाप को याद करे. वैसे किसी के साथ प्यार में है तो कौन चाहता है कि मेरा प्यार टुकड़ा कर मुझे छोड़ करके दूसरों के पास चले जाए. ऐसा माधा कल्प से माया के मुरीद बन करके रहे, माया से प्यार करे और अभी अचानक से बाबा आए, बाबा का परिचय मिला तो उनको छोड़ करके चले जाए तो माया को भी पसंद नहीं है. बाबा कहते మరి మాయ కోరుకోదంట పిల్లలు నన్ను వదిలేసి బాబాని పూర్తి చేయండి అని. వహ చాహతీ హే కి దేహ అభిమాని హో ముझे లవ్ కరే. అదేం కోరుకుంటుందంట, వీళ్ళు దేహాభిమానులుగా అయిపోయి బాడీ కాన్షియస్ లో ఉంటూ నన్నే ప్రేమించాలి అని. యహీ మాయా చాహతీ హే ఇస్లియే కిత్నా విఘ్న डालती है. तुमको विघ्नों को पार करना है. ఇదే మాయ కోరుకుంటుంది, అందుకేం చేస్తుంది, విఘ్నాలు వేస్తూ ఉంటుంది. అయితే మీరందరూ అన్ని విఘ్నాలని దాటుకుంటూ వెళ్ళాలి. बच्चों को कुछ तो मेहनत करनी चाहिए ना. पुरुषार्थ से ही तुम अपने प्रारब्ध पाते. మరి కొద్ది గొప్ప ప్రయత్నం అయితే మీరు చేయాలి కదా, ఎందుకంటే పురుషార్థంతో మీరు ప్రారబ్ధం పొందుతారు. बच्चे जानते हैं ऊंच पद पाने के लिए कितना पुरुषार्थ करना है. మామూలుగా సత్యుగంలోకి వెళ్ళడానికి ఏం కష్టం లేదు. బాబా అనుకున్నారు, బాబాను తెలుసుకున్నారు చాలు. కానీ ఉన్నత పదవిని పొందాలంటే మరి పిల్లలు పురుషార్థం చేయాలి. एक तो विकारों का दान देना है, दूसरा बाप से जो अविनाशी ज्ञान रत्नों का धन मिलता है वह दान करना है. ఏం పురుషార్థం చేయాలి, ఒకటేమో వికారాలను దానం చేయాలి, వదిలిపెట్టేసేయాలి. రెండోది బాబాకి ఏవైతే అవినాశి జ్ఞాన రత్నాల ధనం లభిస్తుందో మీకు వాటిని ఏం చేయాలి, వేరే వారికి దానం చేయాలి. जिस अविनाशी धन से ही तुम इतने धनवान बनते हो. మరి ఈ అవినాశి ధనంతోనే మీరు ఎలా అవుతారు, ధనవంతులుగా తయారవుతారు. నాలెడ్జ్ है सोर्स ऑफ इनकम, वह है शास्त्रों की नॉलेज, शास्त्रों का फिलॉसफी और यह है स्पिरिचुअल नॉलेज. ఏం చెప్తారు, జ్ఞానము సంపాదనకి ఆధారం అని చెప్తారు. బయట చెప్పే జ్ఞానం అంటే ఏంటి, శాస్త్రాల యొక్క ఫిలాసఫీ అన్నమాట. కానీ ఇక్కడ స్పిరిచువల్ జ్ఞానం చెప్తున్నారు బాబా. शास्त्राన్ని पढ़कर भी बहुत कमाते हैं. एक कोठरी में ग्रंथ आके रख दिया, थोड़ा कुछ सुनाया, बस इनकम हो जाएगी. वह कोई यथार्थ ज्ञान नहीं है. यथार्थ ज्ञान एक बात ही देते हैं. ఏ శాస్త్రాలతో కూడా శరీర నిర్వాహం జరుగుతుంది. ఇప్పుడు మీరు బాగా కంఠస్థం పెట్టేశారు, ఒక పక్కన కూర్చొని మీరు శాస్త్రాలు చదివారు, శ్లోకాలు చదివి చెప్పారు, దినచర్యతో ఏమవుతుంది, మీకు పొట్టకూటికి నడిచిపోతుంది అంటున్నారు బాబా. కానీ అది యథార్థ జ్ఞానం కాదు. యథార్థ జ్ఞానం ఒక్క బాబానే వచ్చి మనకి ఇస్తారు. जब तक किसी को यह रूहानी नॉलेज नहीं मिली है तब तक वह शास्त्रों की फिलॉसफी बुद्धि में है. ఎప్పటి వరకు ఆత్మిక జ్ఞానం మీ బుద్ధిలో ఉండదో అంతవరకు
శాస్త్రాల జ్ఞానమే బుద్ధిలో తిరుగుతూ ఉంటుంది అంటున్నారు. తుమ్హారీ బాత్ సున్తే నహీ హై. ఇంకా బుద్ధిలో ఆ విషయాలు గుర్తున్నప్పుడు మీ విషయాలు ఎవరు వింటారు? మీరేం చెప్తున్నా బుర్రకెక్కదు కదా, ఇంకా ఆ విషయాలే బుద్ధిలో తిరుగుతూ ఉంటాయి. ఫలానా శాస్త్రం ఇలా చెప్పారు, ఫలానా స్టోరీ ఇలా చెప్పారు కదా. शास्त्रों की बातें बुद्धि में है, बुद्धि शास्त्रों की बातों से भरी हुई है, तो वो ही बातें याद आते रहते। फलाना शास्त्र में ऐसे कहा, फलाना श्लोक का अर्थ ये है, उसने ऐसा कहा, इसने ऐसा कहा। तो बाबा कहते तुम्हारी बात सुनते नहीं है, तुम हो बहुत थोड़ी। ये तो 100% सर्टेन है कि यह रूहानी नॉलेज बच्चों ने रूहानी बाप से ली है. మరి మీరెంత కొద్ది మంది ఉన్నారు చూడండి, అంటే 100% ఏంటి కంపల్సరీ అన్నమాట. మీకు తెలుసు అంటే నిశ్చయంతో కూడింది ఏంటి, ఆత్మిక జ్ఞానం పిల్లలకి ఆత్మిక తండ్రినే వచ్చి ఇస్తారు. नॉलेज सोर्स ऑफ इनकम, बहुत धन मिलता है. योग से सोर्स ऑफ हेल्थ अर्थात निरोगी काया मिलती है. ज्ञान से वेल्थ, यह है दो मुख्य सब्जेक्ट. జ్ఞానంతో వెల్త్ దొరుకుతుంది అంటే ధనం దొరుకుతుంది, యోగంతో హెల్త్ ఆరోగ్యము లభిస్తుంది అంటున్నాడు బాబా. फिर कोई अच्छी तरह धारण करते हैं, कोई कम धारणा करते हैं, तो వెల్త్ भी कम नंबर वार मिलती है. బాబా ఎంత క్లియర్ గా చెప్పారు కదా, జ్ఞానంతో మీకు సంపాదన అనేది కలుగుతుంది కదా. మరి జ్ఞానంతో సంపాదన కలుగుతుంది అని అన్నప్పుడు కొంతమంది చాలా చక్కగా ధారణ చేస్తారు, కొంతమంది తక్కువగా ధారణ చేస్తారు. సో మీరు ఎంత జ్ఞానాన్ని ధారణ చేస్తారో అంతగా మీకు హెల్త్ వెల్త్ అనేది లభిస్తుంది అంటున్నారు. तो बाबा कहते वेल्थ भी कम नंबर बार मिलती, सजाए आदि खाकर जाए पद पाते हैं, पूरा याद नहीं करते तो विक्रम विनाश नहीं होते हैं. అండర్లైన్ కరో. బాబా ఏం చెప్తున్నారు, పూర్తిగా బాబాని జ్ఞాపకం చేయకపోతే మీ వికర్మలు వినాశనం కావు. फिर सजाए खानी पड़ी, पद भी भ्रष्ट हो पड़ता है. जैसे स्कूल में होता है, यह है बेहद की नॉलेज, इससे बेड़ा पार हो जाता है. ఇంకప్పుడు ఏమవుతుంది, శిక్షలు తినాల్సి వస్తుంది, పదవి కూడా భ్రష్టమవుతారు. స్కూల్లో కూడా చూడండి, చదువుకునేటప్పుడు చదువుకోవడం మానేసి ఇష్టం వచ్చినట్టు ఆడుకొని ఇక్కడ అక్కడ తేలితే ఏమవుతుంది, లాస్ట్ లో ఫెయిల్ అయిపోతారు. మరి ఇక్కడ కూడా అనంతమైన జ్ఞానము, దీంతో మీ జీవిత నావ తీరానికి చేరుకుంటుంది. उस नॉलेज में बैरिस्ट्री, डॉक्टरी, इंजीनियरिंग पढ़ना पड़ता है. ये तो एक ही पढ़ाई है. वहां तो बहुत सारे चॉइसेस है, लेकिन यहाँ तो कोई चॉइस नहीं, बस एक ही पढ़ाई है. एक ही पढ़ाई से एक जैसे बनना है, नर से नारायण, नारी से लक्ष्मी बनना है. మరి బాబా అంటున్నారు బయట జ్ఞానం ఏదైతే ఉందో చదువుకునేమవుతారు, కొంతమంది లాయర్ అవుతారు, కొంతమంది డాక్టర్ అవుతారు, కొంతమంది ఇంజనీర్ అవుతారు. ఇక్కడైతే ఒకటే చదువు, योग और ज्ञान से अगर हेल्दी वेल्दी बनते फ्रेंड्स बन जाते हैं. वहां स्वर्ग में कोई बैरिस्टर, जज आदि होते क्या. మరి బాబా ఏమంటున్నారు, జ్ఞాన యోగాలు కదా, జ్ఞాన యోగాలతో ఏమవుతారు, మీరు ఎవరు హెల్దీ ఎవరు వెల్దీగా అవుతారు అంటే ఫ్రెండ్స్ గా అయిపోతారు, రాజకుమారులు రాజకుమారిగా అయిపోతారు. అయితే స్వర్గంలో ఎవరైనా లాయర్లు జడ్జిలు ఉంటారా? स्वर्ग में बाबा कहते स्वर्ग में कोई बैरिस्टर जज आदि नहीं होते. वहां धर्मराज की भी दरकार नहीं होती है. అక్కడ లాయర్లు ఉండరు, జడ్జిలు ఉండరు, धर्मराज కూడా ఉండరు అంటున్నారు బాబా. लेकिन यहाँ तो शिव बाबा का राइट हैंड कौन है, धर्मराज भी है. इसलिए बाबा हम बच्चों को बीच बीच में सावधान भी करते रहते हैं. అక్కడ నా ధర్మరాజు ఉండరు, కోర్టులు ఉండవు, శిక్షలు ఉండవు, ఏమీ ఉండవు అంటున్నారు. ना गर्भ जेल में सजा, ना धर्मराजपुरी की सजा मिलती है. गर्भ महल में बहुत सुखी रहते. ఇక్కడ ఒకటి గర్భ జైలు శిక్షలు ఉండవు, ధర్మరాజపురి శిక్షలు కూడా ఉండవు. గర్భ మహల్లో ఆత్మ చాలా సుఖాన్ని అనుభవం చేసుకుంటుంది. यहाँ तो गर्भ जेल में सजाएं खानी पड़ती है. इन सब बातों को तुम बच्चे ही अब समझते हो. ఇక్కడైతే గర్భ జైలు అన్నమాట కదా, అందుకే ఆత్మకి పనిష్మెంట్, చాలా శిక్షలు తినాల్సి వస్తుంది.
బాబా అంటున్నారు ఇవన్నీ విషయాలు మీరు పిల్లలు ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు. బాకీ శాస్త్రోమే సంస్కృతమే శ్లోకాది మనుష్యోనే బనాయి. ఏవైతే శాస్త్రాలు సంస్కృత శ్లోకాలు ఏవైతే తయారు చేయబడి ఉన్నాయో ఇవన్నీ కూడా దేహదారి మనుషులు చేసింది, పరమాత్మ తయారు చేసినవి కాదు. पूछते हैं सत्युग में भाषा कौन सी होगी? तो बताओ भाषा कौन सी होगी? సత్యుగంలో భాష ఏముంటుంది, దేవతల భాష ఏముంటుంది అని అడుగుతారు. ఏముంటుంది అక్కడ? దేవలికి భాష అంటారు కదా, దేవలికి భాష అంటారు కదా, దేవనాగరి లిపి అంటారు. హిందీని దేవనాగరి లిపి అని చెప్తారు. ఇక్కడ ఏం భాష ఉంటుంది? అక్కడ సంస్కృతం ఉండదు. చాలా మంది సంస్కృతం దేవతల భాష అని అనుకుంటారు, కానీ సంస్కృతం కాదు, ప్యూర్ హిందీ ఉంటుంది. ఇప్పుడున్న హిందీలో ఏంటి, ఉర్దూ, వేరే వేరే పార్సీ, కొన్ని పదాలు, హిందీ, ఇవన్నీ మిక్స్ అవుతాయి. కానీ సత్యుగ త్రేతాలో బాబాకైతే ప్యూర్ హిందీ. तो बाप समझाते हैं जो देवताओं की भाषा होगी वही चले. वो तो बाबा भी बताएंगे, क्योंकि जब वहां जाएंगे तो मालूम पड़ ही जाएगा ना. అయితే అక్కడ ఏదైతే భాష ఉండేది ఉంటుందో అదే ఉంటుంది అంటున్నారు బాబా. वहां की जो भाषा होगी वह कहीं नहीं हो सकता. कंडीशन क्या है? कोई भी चीज सत्युग त्रेता में जो होगा वो और कहीं पे भी नहीं मिलेगा. అంటే అక్కడ ఏ భాష ఉంటుందో అదే ఉంటుంది. అయితే సత్యుగ త్రేతాలో ఏదైతే పద్ధతులు ఉంటాయో లేకపోతే భాష ఉంటుందో, ఏదైతే ఉంటుందో అది ఇంకెక్కడ కూడా మీకు సృష్టిలో కనిపించదు అనమాట. మళ్ళీ ఇంకెక్కడ రిపీట్ కాదు. మళ్ళీ సత్యుగం వచ్చినప్పుడు మనకు అది కనిపిస్తుంది. तो ऐसे हो नहीं सकता कि वहां संस्कृत भाषा हो, देवता और पतित मनुष्यों की एक भाषा हो नहीं सकती. అంటే అక్కడ సంస్కృత భాష ఉంటుంది అనేది కన్ఫర్మ్ కాదంటున్నారు బాబా. ఎందుకంటే ఇక్కడ ఉంది కదా సంస్కృతం, ఇక్కడ ఉంది కదా. మరి దేవతల్ది మరియు పతిత మనుషుల భాష ఒకటి కాలేదు. वहां की जो भाषा होगी वही चलेगी. यहाँ पूछने का रहता नहीं. पहले बाप से वर्षा तो ले लो, जो कल पहले हुआ होगा वही होगा. అక్కడ భాష ఎలా ఉంటుంది, ఫర్నిచర్ ఎలా ఉంటుంది, ఇది ఎలా ఉంటుంది, ఇవన్నీ అడిగే విషయాలే కాదంటున్నారు బాబా. ముందైతే తండ్రితో వారసత్వాన్ని పొందండి. ఏది కల్పం ముందు జరిగి ఉంటుందో అదే జరిగి ఉంటుంది, అదే ఇప్పుడు జరుగుతుంది. पहले वर्षा लो, दूसरी कोई बात पूछो ही नहीं. బాబా ఏం చెప్తున్నారు? ఫస్ట్ వారసత్వం తీసుకోండి బాబాతో, వేరే వేరే విషయాలు అడగకండి. अच्छा 84 जन्म नहीं है, 80 82 हो, इन बातों को तुम छोड़ दो. बाप कहते अल्प को याद करो. 84 బర్త్స్ కదా. సో అందరూ 84 బర్త్స్ తీసుకోరంటే మరి బాబా మేము 80 జన్మలు తీసుకుంటామా, 82 జన్మలు తీసుకుంటామా? బాబా అంటే ఇవన్నీ వదిలేసేయండి. బాబా అంటున్నారు అల్ప పరమాత్మను గుర్తు చేయండి. स्वर्ग की बादशाही बरोबर मिलती है ना. अनेक बार तुमने स्वर्ग की बादशाही ली है, चढ़ाई से उतरना भी तो है ना. अभी तुम मास्टर ज्ञान सागर, మాస్టర్ సుఖ సాగర్ బంతే. మరి బాద్షాహి అంటే స్వర్గ వారసత్వం తప్పకుండా మీకు దొరుకుతుంది. ఎన్నోసార్లు మీరే స్వర్గ వారసత్వాన్ని పొందారు. ఎందుకంటే ఉన్నతి నుండి మళ్ళీ కిందకి, ఇప్పుడు హైట్ లో ఉన్నారనుకోండి ఏమవుతుంది, స్లోప్ ఉంటే కిందకి జారిపోతుంది. ఇప్పుడు మీరందరూ మాస్టర్ జ్ఞాన సాగర్లుగా, మాస్టర్ సుఖ సాగర్లుగా తయారవుతున్నారు. यानी इसका मतलब क्या है? तुम पुरुषार्थी हो. बाबा तो कंप्लीट है ना. इसलिए क्या कहते बाबा? सी फादर फॉलो फादर. बाकी सभी पुरुषार्थी, अनकम्प्लीट है ना. अभी पूरा कंप्लीट नहीं हुआ, इसलिए बाबा को ही देखने की बाबा बात करते. అంటే మీరు పురుషార్థం ఇంకా చేస్తున్నారు, కానీ బాబా అయితే సంపూర్ణ స్థితిని చేరుకున్నారు, సంపూర్ణత్వాన్ని పొందారు. बाप में जो नॉलेज है वह बच्चों में, परंतु तुमको सागर नहीं कहेंगे. మన టైటిల్ ఏంటి? జ్ఞాన సాగర్, మాస్టర్ జ్ఞాన సాగర్, మాస్టర్ సుఖ సాగర్. అయితే శివబాబాలో ఉన్నంత జ్ఞానం అంతా మనకు కూడా ఉంది, అన్ని విషయాలు మనకు తెలుసు, కానీ మీకు సాగర్ అన్న టైటిల్ ఇవ్వలేదు. సాగర్ తో ఏక్ హోతా హై
सिर्फ अनेक नाम रख दिए हैं। సాగరుడు పరమాత్ముడే ఒకరు ఉంటారనమాట. జ్ఞాన సాగరుడు, ప్రేమ సాగరుడు కదా, అన్నిట్లో సాగరం లాంటి వారు, అపారమైనటువంటి వారు. అదొక్క బాబానే ఉంటారు. కాకపోతే ఆయనకి అనేకమైన పేర్లను పెట్టేశారు అంటున్నారు బాబా. బాకీ తుమ్ హో జ్ఞాన్ సాగర్ సే నికలి హుయి నదియా, తుమ్ హో మానస సరోవర్ నదియా. ఇంకా మీరందరూ ఎవరంటే జ్ఞాన సాగరుడు, బాబా నుండి వచ్చినటువంటి నదులు. అంటే మీరు మానస సరోవరం యొక్క నదులు. नदियों पर नाम भी है। ब्रह्मपुत्रा बहुत बड़ी नदी है। कलकत्ता में नदी और सागर का संगम है, उसका नाम भी है डायमंड हार्बर। तुम ब्रह्मा मुख వంశావళి హీరే చేసే పంతే ఓ. అయితే పేర్లు కూడా ఉన్నాయి కదా నదులకి. ఫస్ట్ అన్నిటికన్నా బ్రహ్మపుత్ర అనేది చాలా పెద్ద నది అని చెప్తారు. కలకత్తాలో ఉంది కదా పెద్ద నది. ఇంకా కలకత్తాలో నది సాగరం రెండు కూడా కలుస్తూ ఉంటుంది. అయితే దాని పేరు కూడా ఉంది డైమండ్ హార్బర్ అని. మీరు బ్రహ్మాముఖ వంశావళి వజ్ర సమానంగా తయారవుతున్నారు. బడా భారీ మేళా లగ్తా హే బాబా ఇస్ బ్రహ్మా తన్యాకర్ బచ్చోసి మిల్తే. కుంభమేళాలు అలాంటివి జరుగుతూ ఉంటాయి అనుకోండి, ఎంత మంది వెళ్తూ ఉంటారు, కలుస్తూ ఉంటారు కదా. మరి ఇక్కడైతే మీరు ఏం చేస్తున్నారు, శివబాబా బ్రహ్మ బాబా తను ద్వారా వచ్చి పిల్లల్ని కలుసుకుంటున్నారు. यह सब बातें समझने की है, ఇవన్నీ అర్థం చేసుకునే విషయాలు అంటున్నారు బాబా. फिर भी బాబా कहते हैं मन मना भव. అన్నీ విస్తారంగా చెప్తారు కానీ లాస్ట్ కంక్లూజన్ ఏంటి, మెయిన్ ఫోకస్డ్ పాయింట్ ఏంటి, मन मना भव. बाबा को याद करते रहो, वह मोस्ट बिलीवेड सब संबंधों की साकरेन है. బాబాను గుర్తు చేయండి, ఎందుకంటే ఆయన అతి ప్రియమైనటువంటి అన్ని సంబంధాలలో సాక్రిన్. साकरीन समझते हैं एसेंस होता है. जैसे रसना वगैरह बनाते हैं तो थोड़ा सा छोटा सा पैकेट रहता है लेकिन बहुत स्वीटेस्ट रहता है. ऐसे शिव बाबा भी कौन है, साकरीन है, बहुत 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 अति मधुर. वह सब संबंधी है विकारी, उनसे दुख मिलता है. बाबा तुमको सबका एवजा दे देते. సంబంధికులందరూ దుఃఖాన్ని ఇస్తారంటున్నారు బాబా కదా. మరి అందరి యొక్క ఫలం అంటే అందరితో మీకు ఎంత సుఖం పొందే ఉంటుందో అదంతా బాబా ఒక్కరితోనే వచ్చేస్తుంది మీకు. సబ్ సంబంధం కా లవ్ దేతే హే, ఇట్నా సుఖ దేతే హే. చూడండి, సర్వ సంబంధాలతో ప్రేమని ఇస్తారు, సుఖాన్ని ఇస్తారు. और कोई इतना सुख दे नहीं सकते, ఎవరు కూడా అంత సుఖాన్ని ఇవ్వలేరు, బాబా ఇచ్చేంత. कोई देते हैं तो अल्पकाल के लिए, जिसको ही सन्यासी काग विष्टा के समान सुख कहते हैं. ఇప్పుడు దేహదారులు ఎవరైనా సరే మీకు ఎంత సుఖాన్ని ఇచ్చినా అల్పకాలికంగానే అంటున్నారు బాబా. అందుకే చెప్తారు సన్యాసులు సముద్రంలో కాకిరెట్ట లాంటి సుఖం అని చెప్తారు. दुखदाम में तो जरूर दुख ही होगा. तुम बच्चे जानते हो हमने यह अनेक बार पाठ बजाया है, परंतु हम ऊंच पद कैसे पाए उनका ఫాల్ रहना चाहिए. బాబా ఏమంటున్నారు, మీకు తెలుసు మనం ఎన్నో సార్లు పాత్రను అభినయం చేశాము, కానీ ఉన్నత పదవిని ఎలా పొందాలి, మరి దాని గురించి పురుషార్థం కూడా చేయాలి. बहुत पुरुषार्थ करना है कि हम वहां फेल ना हो जाए. देखो बाबा क्या कहते हैं, आप सब रहम दिल बाप के बच्चे, मास्टर रहम दिल हो तो सबसे पहले रहम खुद पर करना है. सतयुग में तो जाएंगे लेकिन वहां पर ऊंच पद प्राप्त करें, उसके लिए मुझे क्या करना है वो सोचना है. మరి బాబా ఏమంటున్నారు ఇక్కడ, మీరు చూసుకోవాలన్నమాట ఎంత పురుషార్థం చేయాలంటే సత్యుగంలోకి వెళ్ళిన తర్వాత మనం అక్కడ ఫెయిల్ అయిపోకూడదు. ఇక్కడ ఫస్ట్ ఫెయిల్ అయితే అక్కడికి వెళ్తాం అనుకోండి, అలా కూడా ఉంటుంది కదా. అయితే ఇక్కడ ఫెయిల్ అవ్వకూడదు అంటున్నారు. अच्छे नंबर से पास होके तो ऊंच पद पाएंगे और उनको खुशी भी होगी. బాగా మంచి ర్యాంక్ తో మంచి నంబర్ తో పాస్ అయ్యారనుకోండి, ఎంత ఉన్నత పదవిని పొందుతారు, ఎంత సంతోషంగా ఉంటారు. सब एक समान हो न सके जितना योग होगा. మొత్తం ఈ రోజు ఆధారం అంతా దేని గురించి చెప్తున్నారు బాబా, యోగం. అందరూ ఒక్క మాదిరిగా ఉండరు అంటున్నారు బాబా. ఎంత మీరు యోగం చేస్తారో, बाबा ने क्या कहा, ज्ञान से वेल्थ मिलता है, योग से
हेल्थ मिलता है, एवर हेल्दी एवर वेल्दी, यानी योगी बनने से। तो जितना योग होगा, बहुत गोपिकाएं हैं जो कभी मिली भी नहीं है, बाप से मिलने के लिए तड़पती है। साधु सन्यासियों के पास तड़पने की बात नहीं रहती है। అయితే బాబా ఏమంటారు, చాలా మంది గోపికలు అంటే మాతలు కన్యలు అన్నయ్యలు కూడా వస్తారు, గోపికలు ఏం చేస్తారంట, బాబా ఇంతవరకు కూడా కలవలేదు అసలు. అయితే కలవాలని చాలా అన్నమాట ఆసక్తితో ఉంటారు, ఇలా అల్లాడుతూ ఉంటారు. అయితే సాధు సంతుల దగ్గర మహాత్ముల దగ్గర ఇలా అల్లాడే విషయాలు ఉండవు, ఎందుకంటే వాళ్ళు దేహదారులు, దేహంలో ఉన్నారు కాబట్టి కలవడం పెద్ద కష్టమేం కాదు. కానీ ఇక్కడ విదేహీ బాబాని కలవాలంటే అన్ని నియమాలు పాటించాలి కదా, నియమాలకు అందరూ అలౌ చేయకపోతే బాబాని కలవలేదు. तो वंडरफुल बात है ना, घर में बैठकर याद करते हैं शिव बाबा हम आपके बच्चे हैं, आत्मा को स्मृति आती है. ఎంత అద్భుతమైన విషయాలు, బాబాని కలవలేకపోతారు చాలా మంది. అయితే ఏం చేస్తారంట, ఇంట్లో కూర్చొని శివ బాబాని గుర్తు చేస్తారు. బాబా మేము మీ పిల్లలము అంటే ఆత్మకి స్మృతి అనేది వస్తుంది. तुम बच्चे जानते हो हम शिव बाबा से कल्प कल्प वर्षा लेते हैं, वही बाप कल्प के बाद आया हुआ है तो देखने बगैर रह न सके. బాబా కల్పం తర్వాత వస్తారు కదా వారసత్వాన్ని ఇవ్వడానికి. మరి 5000 సంవత్సరాల తర్వాత బాబా వచ్చారంటే బాబాను కలవకుండా ఉండగలరా? बहुत समय से बाप से बिछड़े हुए बच्चा जब बाप आया है, बाप का पता मालूम पड़ा है तो बिना मिले रह सकते क्या? नहीं रह सकते ना. वही बाप कल के बाद आया हुआ है तो देखने पे रह न सकी. आत्मा जानती है बाबा आया है. शिव जयंती भी मनाते परंतु जानते कुछ भी नहीं. ఉండలేరు కదా కలవకుండా. మరి శివ జయంతిని కూడా జరుపుతున్నారు అంటే అర్థం ఏంటి? బాబా వచ్చినట్టే కదా, కానీ బాబా ఎవరు, ఎప్పుడు వస్తారు, ఎలా వస్తారు అనేది మళ్ళీ తెలియదు. శివామా ఆకర్ పడాతే హే యా కుచ్ భీ నహీ జానతే, నామ్ మాత్ర శివ జయంతి మనాతే. ఏమంటున్నారు బాబా, పేరుకి మాత్రమే శివ జయంతి జరుపుతారు, కానీ శివుడు ఎవరు, వచ్చేం చేశారు ఏది కూడా తెలుసుకోరు. छुट्टी भी नहीं करते. बाबा हमेशा यही कंप्लेंट देते रहते हैं, है ना, मेरे बर्थडे पे किसी को छुट्टी भी नहीं मिलता है. ఆప్షనల్ ఉంటుంది కదా, తీసుకోవాలంటే తీసుకోవచ్చు, చేయాలంటే చేస్తారు, లేకపోతే లేదు కదా. కానీ గవర్నమెంట్ హాలిడే లాగా డిక్లరేషన్ అనేది ఏది ఉండదు, గవర్నమెంట్ హాలిడే ఇవ్వరు. అలా బాబా అంటారు నాకు సెలవు కూడా ఇవ్వరు, కొంతమంది సెలవు కూడా తీసుకోరు బాబా యొక్క బర్త్డే రోజు. वर्षा जिसने दिया उसका कुछ महत्व नहीं और जिसको वर्षा दिया श्री कृष्ण को उसका नाम बाला कर दिया. ఎవరితో వారసత్వం పొందుతున్నారో ఆయన మహత్వం లేనే లేదు, ఆయన గురించే మాట్లాడరు. కానీ ఎవరికైతే బాబా వారసత్వాన్ని ఇచ్చారో శ్రీకృష్ణుడికి ఆయన పేరు ప్రసిద్ధి చేసేస్తారు. खास भारत को आकर हेवन बनाया है, बाकी सबको मुक्ति दे, चाहते भी सब है, तुम जानते हो मुक्ति के बाद जीवन मुक्ति मिलेगी. అందరికీ ముక్తినిస్తారు బాబా, అందరు అదే కోరుకుంటారు కదా. మరి బాబా అంటున్నారు మీకు తెలుసు ముక్తి తర్వాత అందరూ జీవన్ ముక్తిని పొందుతారు. बाप आकर माया के बंधन से मुक्त करते हैं. बाप को कहा जाता है सर्व का सद्गति दाता. जीवन मुक्ति तो सबको मिलती है, नंबरवार पुरुषार्थ अनुसार. बाप कहते हैं यह है पतित दुनिया दुखदा. బాబా వచ్చి మాయ బంధనాలతో విముక్తి చేస్తారు, అందుకే సర్వుల సద్గతి దాత అని చెప్తారు ఆయన్ని. జీవన్ముక్తి అందరికీ దొరుకుతుంది, నంబర్వార్ పురుషార్థానుసారము. బాబా అంటున్నారు పతిత ప్రపంచము దుఃఖధామము. सत्युग में तुमको कितना सुख मिलता है, उनको कहते हैं बहिष्ठ. अल्लाह ने बहिष्ठ किस लिए रचा? क्या सिर्फ मुसलमानों के लिए रचा? अपनी अपनी भाषा में कोई स्वर्ग कहते हैं, कोई बहिष्ठ कहते हैं. नाम अलग अलग रखते हैं लेकिन है तो एक ही चीज के इतने सारे नाम रखते हैं. మరి బాబా ఏమంటున్నారు జీవన్ ముక్తి అందరికీ దొరుకుతుంది, నంబర్ 1 పురుషార్థ అనుసారం. బాబా అంటున్నారు పతిత ప్రపంచం ఇది దుఃఖధామం, సత్యుగంలో ఎంత సుఖం ఉంటుంది, అందుకే దాన్ని బహిస్త్ అంటారు. అంటే
అల్లా వచ్చి బహిస్త్ పారడైజ్ స్వర్గాన్ని స్థాపన చేశాడంటారు. మరి బాబా అడుగుతారు కేవలం ముస్లిమ్స్ గురించే మా భగవంతుడు అల్లా వచ్చి స్థాపన చేశారా ఏంటి అంటే వారి వారి భాషల్లో బాబా అంటున్నారు. కొంతమంది స్వర్గం అంటారు, కొంతమంది బహిస్త్ అంటారు. तुम जानते हो हेवन में सिर्फ भारत ही होता है। यह सब बातें तुम बच्चों की बुद्धि में नंबरवार पुरुषार्थानुसार बैठी है। మీకు తెలుసు స్వర్గంలో కేవలం భారతదేశమే ఉంటుంది. ఇవన్నీ విషయాలు పిల్లల బుద్ధిలో నంబర్వార్ పురుషార్థానుసారం కూర్చుంటాయి. एक मुसलमान भी कहता था हम अल्लाह के गार्डन में गए, यह सब साक्षात्कार होते हैं, ड्रामा में पहले से ही निंदा हुआ है। ड्रामा में जो होता है सेकंड पास हुआ कहेंगे कल पहले भी हुआ था। అయితే ఒక ముస్లిం అన్నయ్య వచ్చేవారు అనమాట స్టార్టింగ్ లో. బాబా ఒకసారి మురళిలో చెప్పారు. ఏం చెప్పారంటే ఆయనకి సాక్షాత్కారం అయిందనమాట. ఏం సాక్షాత్కారం అయింది అంటే అల్లాకే గార్డెన్ భగవంతుడు పూల తోటలో నేను ఉన్నాను పువ్వులాగా అలాగా సాక్షాత్కారం అయిందని చెప్తారు. అయితే సాక్షాత్కారాలన్నీ కూడా డ్రామాలు ఫిక్స్ అయిపోయి ఉంటాయి అంటున్నారు బాబా. డ్రామాలో ఏం జరుగుతుందో అది సెకండ్ గడిచిపోయింది అంటే ఏం చెప్తారు, కల్ప ముందు కూడా ఇలాగే జరిగింది. కల్ క్యా హోనా హై ये पता नहीं है, जो हो गया है वो हो रहा है, जो हो रहा है वो आगे भी होगा, लेकिन कल क्या होगा वो किसी को पता नहीं. అయిపోయిందే అవుతుంది, అవుతున్నదే అవ్వబోతుంది, కానీ రేపు ఏమవుతుంది ఎవరికేం తెలుసా? చలో మాకు సృష్టి ఆది మధ్యంతం తెలుసు, అన్ని తెలుసు, ప్రెడిక్షన్స్ అన్నమాట. సరే రేపు ఇలా అయిపోతుంది అలా అయిపోతుంది ఎవరు ఉంటుందండి. डायलॉग आकर के पूछते हैं आप इतना योग करते हैं आपको मालूम पड़ जाता ना क्या है हमारा भविष्य, क्या है ऐसा, क्या है वैसा, क्या है कैसा होता है. हम इस चीज के लिए थोड़ी ना योग करते कि कल क्या होगा परसों क्या होगा. దేని గురించి యోగం చేస్తారు మీరు? రేపేమవుతుంది తెలుసుకోవాలి, ఎల్లుండి ఏమవుతుంది తెలుసుకోవడానికి, లేకపోతే భవిష్యత్తులో స్వర్గంలో ఉన్నత పదవిని ప్రాప్తం చేసుకోవడానికి యోగం చేస్తారు కదా. సో బాబా అంటే రేపు ఏమవుతుంది అనేది ఎవరికి తెలియదు. డ్రామా పర్ నిశ్చయ चाहिए जिसमें कोई पा नहीं रहेगा. ఏం జరిగినా బాబా పిల్లలకి ఏంటి ఆది మధ్యంత కళ్యాణకారి అంటే డ్రామా పైన నిశ్చయం ఉండాలి. ఇందులో ఎవరు కూడా మోసపోయేదే లేదు. हमको तो बाबा ने हुक्म दिया है मामे कम याद करो और अपने वर्षे को याद करो. खत्म तो सबको होना ही है, कोई एक दो के लिए रो भी नहीं सकेंगे. अब होलसेल में एक के पीछे एक बढ़ते जाएंगे, कौन किसके लिए रोएगा? सभी मरने वाले होंगे तो किसी के लिए रोने की, खुद के लिए रोए, इसके लिए रोए, उसके लिए रोए, किसके लिए रोए, है ना. బాబా ఏం చెప్తున్నారు ఇక్కడ, మామేకం స్మృతి చేయండి, ఇది మనకు ఆజ్ఞిస్తున్నారు. మీ వారసత్వాన్ని జ్ఞాపకం చేయండి. అల్ఫార్ బే సమాప్తం అందరూ కావాల్సిందే. బాబా అంటున్నారు ఎవరెవరి గురించి ఒకరిద్దరు ఏడ్చేదే లేదంటున్నారు. మౌత్ ఆయా और गया बस, रोने की फुर्सत नहीं रही. आज बाबा क्या कह रहे, रोने की फुर्सत नहीं रहेगी. अभी कौन सी भाषा यूज करते, हमको पुरुषार्थ करने की फुर्सत नहीं है बाबा, मुरली सुनने की फुर्सत नहीं, ज्ञान धारण करने की फुर्सत नहीं, योग लगाने की फुर्सत नहीं, लास्ट में अंतिम समय में बाबा कहते रोने की फुर्सत नहीं. मौत आया बस गया, आवाज ही नहीं निकलेगा. आजकल तो मनुष्य राख भी लेकर कितना परिक्रमा करते, भाव बैठा हुआ है. सब वेस्ट ऑफ टाइम, वेस्ट ऑफ मनी, वेस्ट ऑफ एनर्जी. वो ले जा करके गंगा में विसर्जन करते ना अस्थियां, बाबा उसकी बात करें. इसमें रखा ही क्या है, हो गया ना, मिट्टी का है, मिट्टी में मिल जाएगा. बस उस मिट्टी को आप पकड़ करके रखो, फिर इतना दूर जाओ, फिर उसमें ही मिलाओ, तभी फिर मुक्ति मिलेगी. ऐसी कोई बात नहीं बाबा कहते. మరి బాబా ఏమంటున్నారు ఇక్కడ, అసలు ఏడవడానికి కూడా మీకు తీరకుండదు. మృత్యు వచ్చిందంటే అయిపోయింది, చనిపోతారు. అసలు మీకు మాట కూడా రాదంటున్నారు. అయితే మనుషులు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు బూడిదని కూడా తీసుకొని పరిక్రమ చేస్తారు. చనిపోతారు అనుకోండి, అస్థికలన్నింటినీ ఏం చేస్తారు, విసర్జన చేయడానికి ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటారు.
అంటే చాలా భావం కూర్చుంటుంది అనమాట. ఇప్పుడు కాశీ తీసుకెళ్లి అక్కడ కలిపేస్తే అస్థికలు వాళ్ళ పుణ్యగతులు పొందుతారు, ఇక్కడ తీసుకెళ్తే ఇదవుతుంది, ఒక భావన ఉంటుంది అనుకోండి, ఇంకా అలాగే చేస్తూ ఉంటారు. మరి బాబా అంటారు ఇదంతేంటి, వేస్ట్ ఆఫ్ టైం, సమయం వేస్ట్, ఎనర్జీ వేస్ట్, మనీ వేస్ట్. ఇందులో ఏముంది అంటున్నారు బాబు. ఇప్పుడు మట్టి, శరీరం మట్టి, మట్టిలో పుట్టింది, మట్టిలో కలిసిపోయింది, దీంతో ఏం దొరుకుతుంది మీకు? इससे भारत पवित्र बन जाएगा क्या? మీరు తీసుకెళ్ళి అలా కలిపేస్తే బాబా అంటారు భారతదేశం ఏమైనా పవిత్రంగా అయిపోతుందా ఏంటి? పతిత దునియా మే జో కామ్ కర్తే హే పతిత హీ కరేంగే కనుకో. బాబా ఏం చెప్తున్నారు, పతిత ప్రపంచంలో ఏ పని చేసినా పతితంగానే చేస్తారు. దాన పుణ్యాది भी करते आए हैं, क्या भारत पावन बना है? మరి ఎన్నో దాన పుణ్యాలు చేస్తూ వచ్చారు కదా ద్వాపర యుగం నుంచి, మరి భారతదేశం పావనంగా అయిపోయిందా అని అడుగుతున్నారు. सीढ़ी उतरनी ही है, सतयुग में सूर्यवंशी बने फिर सीढ़ी उतरनी पड़े, धीरे धीरे गिरते, पर कितना भी यज्ञ तप आदि करे फिर भी दूसरे जन्म में अंत काल का फल मिलता है. ఏం చేసినా చూడు మెట్లెత్తి కిందకి దిగజారాల్సింది. సత్యుగంలో సూర్యవంశీగా అయ్యారు, మళ్ళీ మెట్ల దిగుతూ మెల్లమెల్లగా కిందకి పడిపోతూ ఉంటారు. ఎన్ని యజ్ఞాలు తపాలు ఎన్నైనా చేయండి, మహా అయితే తర్వాత ఒక్క జన్మలో ఏదో కొద్ది గొప్ప అల్పకాలిక ఫలం దొరుకుతుంది. कोई बुरा कर्म करता है तो उसका भी आंता उनको मिलता है, जैसे अच्छे का फल अच्छा होता है, बुरे का फल बुरा भी मिलता है. ఒకవేళ ఎవరైనా చెడు కర్మలు చేశారనుకోండి, దానికి కూడా రిటర్న్ అనేది దొరుకుతుంది. बेहद का बाप जानते हैं, बच्चों को पढ़ाने आए हैं, तन भी साधारण दिया है. మరి అనంతమైన తండ్రికి తెలుసు ఎందుకు వచ్చారు బాబా ఇక్కడికి, పిల్లల్ని చదివించడానికి. అందుకే తను కూడా చూడండి, బ్రహ్మబాబా శరీరం ఎంత సాధారణమైన తనువుని బాబా తీసుకున్నారు. కోయి తిలక్ ఆది లగానేకి దర్కార్ నహీ హే, ఇందులో బొట్లు పెట్టుకోవాలి, ఇది చేయాలి, అది చేయాలి, ఏది అవసరం లేదు. తిలక్ తో భక్త లోక్ బడే బడే దేతే పరంతు టక్తే కితనా హై. చూడు బొట్టు పెట్టుకుంటారు భక్తి మార్గంలో, పెద్ద బొట్లు కదా, నిలువ బొట్లు, అడ్డు బొట్లు, ఎంత పెద్ద పెద్దగా పెట్టుకుంటూ ఉంటారు, కానీ అంతా మోసం చేస్తూ ఉంటారు. बाबा ने कहा है मैं साधारण तन में आता हूँ, आकर बच्चों को पढ़ाता हूँ. బాబా ఏం చెప్తున్నారు, నేను సాధారణ తనులోకి వస్తాను, వచ్చి పిల్లలకి చదివిస్తాను. వానప్రస్థ అవస్థ తేదీనా, మరి బాబాది వానప్రస్థ అవస్థ, మనందరిది కూడా వానప్రస్థ అవస్థ. कृष्ण का नाम क्यों डाला, यहाँ जज करने की भी बुद्धि नहीं है. అసలు శ్రీకృష్ణుడు పేరు ఎందుకు పెట్టారు, గీతా జ్ఞానదాత అంటే అనేది ఆలోచించడానికి, జడ్జిమెంట్ చేసుకోవడానికి కూడా బుద్ధి అనేది పనిచేయదు అంటున్నారు. అభి బాబానే రైట్ రాంగ్ జడ్జ్ కర్నేకి బుద్ధి दी है. विवेकम కదా బుద్ధి. कल भी क्या हुआ बताया बाबा ने, दो शक्तियों के बारे में बाबा ने बताया, एक डिस्क्रिमिनेशन, दूसरा निर्णय शक्ति. दोनों बुद्धि का काम है. और क्या कहते हैं, योग को भी बुद्धि योग कहते हैं, बुद्धि से किया जाता है. हालांकि ज्ञान समझते हैं लेकिन करना तो बुद्धि से सब कुछ करते, विवेक से सब कुछ करते. तो कितना బాబా बच्चों को बताते हैं. మరి బాబా ఏం చెప్తున్నారు ఇక్కడ, రైట్ రాంగ్ జడ్జ్మెంట్ చేసేది ఎవరు, బుద్ధి అన్నమాట. इसलिए बुद्धि की जगह पर इंटेलेक्ट को कैसे दिखाते, बैलेंसर दिखाते. త్రాస్ చూపిస్తారు కదా, నిర్ణయ శక్తి కూడా बैलेंसर भी చూపిస్తారు. बाप कहते हैं तुम यज्ञ तप दान पुण्य करते शास्त्र पढ़ते आए, क्या उन शास्त्रों में कुछ है. బాబా అడుగుతున్నారు, మీరు యజ్ఞాలు తపాలు దాన పుణ్యాలు చేస్తూ శాస్త్రాలు చదువుతూ వచ్చారు కదా, మరి ఆ శాస్త్రాలు ఏమైనా ఉందా అని అడుగుతున్నారు. हमने तो तुमको राजयोग सिखाकर विश्व की बादशाही दी कि कृष्ण ने दी, किसने दी. బాబా అంటున్నారు, నేనే మీకు విశ్వం యొక్క రాజయోగాన్ని నేర్పించి విశ్వం యొక్క వారసత్వాన్ని ఇచ్చాను. మరి నేను ఇచ్చారా, శ్రీకృష్ణుడు ఇచ్చారా? कौन दिया, शिव बाबा ने दिया, श्री कृष्ण ने दिया आपको विश्व की बादशाही. शिव बाबा दी, शिव बाबा కదా, ఎవరు ఇచ్చారు, శివ బాబా ఇచ్చారు.
तो बाबा कहते जज करो, आलोचिंचंडी। कहते हैं बाबा आपने ही सुनाया था, कृष्ण तो छोटा प्रिंस है, वह कैसे सुनाएंगे? बाबा आपके ही राजोग से हम यह बनते हैं। ఏం చెప్తారు? బాబా మీరే ఇచ్చారు, శ్రీకృష్ణుడు అయితే చిన్న ప్రిన్స్ కదా, ఆయన ఎలా ఇస్తారు? బాబా మీరే వచ్చి రాజయోగంతో మమ్మల్ని ఇలా తయారు చేశారు. बाप कहते हैं शरीर पर भरोसा नहीं है, अंडरलाइन कीजिए, डबल डबल ट्रिपल ट्रिपल अंडरलाइन. आपके చెప్తున్నారు శరీరాలపైన भरोसा లేదు. आज यहाँ दिखाई देते कल रहेंगे, मर जाएंगे, पता नहीं क्या होगा, कुछ समझ नहीं आता. ఎప్పుడు ఎవరు అంతిమ సమయం వస్తుంది, ఎప్పుడు ఎవరు అంతిమ గడి వస్తుంది అనేది ఏది కదా. ఇంకే బాబా అంటున్నారు శరీరాలపైన భరోసా లేదు, बहुत पुरुषार्थ करना है. शरीर पर कोई भरोसा नहीं, लेकिन బాబా कहते बहुत पुरुषार्थ करना है. ఆలోచించే భవిష్యత్తులో ఉన్నత పదవి పొందాలంటే ఎంత పురుషార్థం చేయాలి. बाबा को समाचार सुनाते हैं फलाना बहुत अच्छा निश्चय बुद्धि है, मैं कहता हूँ बिल्कुल निश्चय नहीं है. मैंने कहते फलाना बच्चा बहुत निश्चय बुद्धि है, और बाबा कहते कोई निश्चय बुद्धि नहीं. जिनको बहुत प्यार किया वह आज है नहीं. చాలా మంది అక్కలు చెప్తారన్నమాట, బాబా ఫలానా వాళ్ళు చాలా మంచి నిశ్చయ బుద్ధి పిల్లలు అని. అయితే శివబాబా అంటున్నారు అస్సలు నిశ్చయం లేదు వాళ్ళకి, ఎందుకంటే చాలా ప్రేమ ఎవరికైతే నేను ఇచ్చానో వాళ్ళు ఈ రోజు లేనే. उस समय में तो बहुत कम लोग थे ना. बाबा पर्सनली किसी किसी को कितना प्यार करता था, कितना प्यार देता था, तो भी कई लोग तो आज है नहीं यज्ञ में. बाबा तो सबके साथ प्यार से चलता है, जैसे कर्म मैं करूंगा मुझे देख और करेंगे. మరి బాబా అయితే అందరితో ఎంత ప్రేమగా నడుచుకుంటారు. ఎందుకు? బాబాకి ఎప్పుడు గుర్తుంటుంది ఏ కర్మ అయితే నేను చేస్తానో నన్ను చూసి అందరూ చేస్తారు. कई तो विकार में जाए फिर छिपकर आगे आए बैठते. बाबा तो झट संदेशी को बता देते ऐसा कर्म करने वाले बहुत नाजुक होते जाएंगे, आगे चल नहीं सकेंगे. చాలా మంది ఏం చేస్తారంటే వికారాల్లోకి వెళ్తారు, మళ్ళీ వచ్చి బాబా దగ్గర దాక్కొని వచ్చి కూర్చుంటారు అన్నమాట. అయితే బాబా అయితే వెంటనే సందేశీకి చెప్పేస్తారు, తెలిసిపోతుంది కదా. पहले क्या होता था, जैसे भी बैठते हैं ना, सामने कोई विकारी आत्मा बैठती है तो जो जब संदेशी भोग लगाने जाती है तो वो जा नहीं पाती थी, नीचे ही रहती थी. फिर बाबा से संदेश मिलता था कि फलाना बच्चे को वहां से उठाओ. इसीलिए नए लोगों को कभी भी भोग में आगे नहीं बैठने देते हम, क्योंकि उनके मालूम ही नहीं ना, उनके संकल्प क्या क्या चलते रहते, क्या क्या सोचते रहते, समझ ही नहीं है ना उनको. చూడండి, అందుకే భోగ్ పెట్టే టైంలో కొత్త పిల్లలు ముందు కూర్చుంటే కష్టం, ఎందుకంటే వాళ్ళకి తెలియదు అసలు. దిక్కు చూస్తూ ఉంటారు, ఇటు చూస్తూ ఉంటారు, అర్థమే కాదనమాట వాళ్ళకి కదా. అందుకని ఎవరైతే పాత పిల్లలు ఉంటారో, యోగి పిల్లలు ఉంటారో వాళ్ళని ఎదురుగా కూర్చోమని చెప్తాం అనమాట. ఇంకా कई बार क्या होता था, जैसे भोग के थाली में भी सजाते समय अगर ध्यान नहीं दिया, उसमें कोई बाल है ऐसा कुछ होगा, तो संदेशी जब वतन में जाती थी उसको वहां सांप नजर आता था, तो बाल सांप के जैसा दिखता था. ఒక్కొక్కసారి చూడండి, ఎప్పుడైనా సరిగా చూడకుండా సరిగా పెట్టకుండా మనము భోగ్ ప్లేట్ లో లేకపోతే ఎక్కడైనా వెంట్రుకలు ఉంటాయి అనుకోండి, సందేశీలు ఎప్పుడైతే అలా తీసుకెళ్లేవారో పరంధామానికి వెళ్ళేవారో వాళ్ళకి అక్కడ పాము కనిపించేది, అంటే భోగ్ థాలీలో వెంట్రుకలు ఉన్నాయని చెప్పేసి. అలాగా बाबा तो झट संदेशी को बता देते थे ऐसे कर्म करने वाले बहुत नाजुक होते जाएंगे, आगे चल नहीं सकेंगे. తప్పులు చేసి మళ్ళీ చెప్పకుండా దాచుకొని వచ్చి కూర్చుంటే ఇంకా ఇంకేమవుతారు, టూ మచ్ సెన్సిటివ్ అయిపోతూ ఉంటారు. ఎక్కువ సెన్సిటివిటీ ఉంటే జ్ఞానంలో నడవలేరు అనమాట. ఇంకా पिछाड़ी के नाजुक समय कोई कुछ करता है तो एकदम मार्शल ला चलाते. ఆఖరి సమయంలో, అంతిమ సమయంలో ఎవరైనా తప్పుడు పని చేశారనుకోండి, ఏం చేస్తారు, మార్షల్ లా అనేది నడిపిస్తారు. आगे चल तुम बहुत देखेंगे बाबा क्या क्या करते हैं. बाबा कितना अटेंशन दे रहे, कितना
సావధాని ధైర్యం బచ్చోకు ముందు ముందు చూస్తూ ఉండండి బాబా ఏమేం చేస్తూ ఉంటారు బాబా थोड़ी सजा देंगे धर्मराज ద్వారా దిలాతే అయితే బాబా ఏమో శిక్షలు ఇవ్వరు ఎందుకంటే తండ్రి కదా తండ్రి ఎప్పుడు శిక్షలు ఇవ్వరు కానీ ధర్మరాజ్ ద్వారా ఇస్తానంటున్నారు ज्ञान में प्रेरणा की बात नहीं है भगवान को तो सब मनुष्य कहते हैं हे पतित पावन आओ हमको आकर पावन बनाओ एक्चुअली धर्मराज के द्वारा दिलाते हैं मना ऐसा नहीं कि बाबा कोई पनिशमेंट देता है हा? खुद को फील होगा ऐसा जैसा मान लीजिए मुझसे कोई बड़ी गलती हो गई है मुझसे कोई बुरा काम हो गया है अगर मैंने बाबा को नहीं बताया किसी को नहीं सुनाया तो मेरा दिल अंदर खाता रहेगा ना तो जब भी बाबा के सामने बैठूंगी बाबा के नजरों में नजरें डाल करके तो योग लगा ही नहीं पाएंगे है ना तो जब योग करेंगे नहीं पुरुषार्थ नहीं करेंगे विक्रम विनाश नहीं होंगे इससे बड़ी सजा और क्या होगी जिसका योग नहीं लगता है पुरुषार्थ नहीं कर सकते या योग में जब भी बैठते तो या तो नींद आ जाता है आलस आ जाता है ये सब क्या है आत्मा के ऊपर बहुत सारा विकर्मों का बोझ है तो इसे हमें हल्का करने के लिए जितना योग तपस्या में बैठना उतना बैठना चाहिए మరి బాబా ధర్మరాజు ద్వారా ఇప్పిస్తారంటే నిజంగా ధర్మరాజు ద్వారా మీకేం శిక్షలు ఇప్పించరు ఇప్పుడు మనం చేసిన కర్మల ఫలం మనకి అర్థమైపోతుంది కదా అవే మన మనసును తింటూ ఉంటాయి యోగం కుదరనివ్వవు మరి యోగం చేయకపోతే వికర్మలు వినాశనం కావు కదా కాకపోతే పదవి భ్రష్టం అవుతుంది అయితే బాబా అంటారు జ్ఞానంలో ప్రేరణ విషయం ఉండదు భగవంతుడు అందరు మనుషులు ఏం చెప్తారు ఓ పతిత పావన రండి అని పిలుస్తారు మమ్మల్ని వచ్చి పావనంగా చేయండి అని सभी आत्माएं आर्गन द्वारा पुकारती है बाप है ज्ञान का सागर उनके पास बहुत वक्र यानी वैरायटी सामान है ऐसा वक्र फिर कोई के पास नहीं है सामान माना ज्ञान की बातें అయితే బాబా అందరు పిల్లలు బాబాని రండి అని పిలుస్తారంటే ఆత్మలు ఆర్గన్స్ ద్వారా పిలుస్తుంటాయి ఎందుకు బాబా జ్ఞాన సాగరుడు బాబా దగ్గర వెరైటీ మాల్ సేమ్ ఒకలా ఉంటాయి చూడండి రోజు హరేక్ దీనికి మురళి अलग अलग ఉంది కదా ప్రతిరోజు ఎంత డిఫరెంట్ గా బాబా మనకి అర్థం చేస్తారంటే ఎంత సంపాదన ఎంత జ్ఞానం బాబా దగ్గర ఉంది చాలా సామాగ్రి ఉందన్నమాట బాబా దగ్గర ఎలాంటి సామాగ్రి ఇంకెవరి దగ్గర లేదు कृष्ण की महिमा बिल्कुल अलग है बाप की शिक्षा से लक्ष्मी नारायण कैसे बने बनाने वाला तो बाप ही है ना అయితే శ్రీకృష్ణుడు ఆయన మహిమ వేరంటున్నారు బాబా తండ్రి యొక్క శిక్షణతో లక్ష్మీనారాయణ ఎలా తయారు చేసేదైతే శ్రీ బాబాని బాబా కర్మ అకర్మ వికర్మ की गति समझाते శ్రీ బాబా వచ్చి కర్మ అంటే ఏంటి అకర్మ అంటే ఏంటి వికర్మ అంటే ఏంటి గతిని అర్థం చేయిస్తారు अब तुम्हारा तीसरा नेत्र खुला है तुम जानते हो 5000 वर्ष की बात है अब घर जाना है पाठ बजाना है ये స్వదర్శన్ చక్ర है ना మరి బాబా ఏమంటారు ఇది మూడో నేత్రం మీకు తెరవబడింది మీకు తెలుసు 5000 సంవత్సరాల విషయము తిరిగింటికి వెళ్ళాలి పాత్ర అభినయం చేయాలి మళ్ళీ వచ్చి स्वदर्शन चक्रम अंటున్నారు बाबा इसलिए तुम्हारा नाम है स्वदर्शन चक्रधारी ब्राह्मण कुलभूषण प्रजापिता ब्रह्म कुमार कुमारिया इतना बड़ा टाइटल है बाबा ఏమంటారు మీ యొక్క టైటిల్ ఏంటి స్వదర్శన చక్రధారి బ్రాహ్మణ కులభూషణ్ प्रजापिता ब्रह्म कुमार कुमारियो लाखों के अंदाज में स्वदर्शन चक्रधारी बनेंगे लास्ट లో क्योंकि 9 लाख ప్రజా బన్ని है ना సత్యయుగంలో 9 lakhs అంటే లక్షల లెక్కలు అందరూ బాబా పిల్లలు స్వదర్శన చక్రధారులుగా తయారవుతారు तुम कितने नॉलेज पढ़ते हो చూడండి ఎంత జ్ఞానం మీరు చదువుకుంటున్నారు अच्छा मीठे मीठे सिखलदे बच्चों प्रति అక్కయ్య వాయిస్ వినపట్లేదు అక్కయ్య వాయిస్ వినిపించట్లేదా मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को
याद किया, गुड मॉर्निंग और ओम शांति। धारणा के लिए मुख्य सार फर्स्ट पॉइंट, यह समय बहुत नाजुक है इसलिए कोई भी उल्टा कर्म नहीं करना है। ఈ సమయము చాలా సున్నితమైనది, కాబట్టి ఎలాంటి ఉల్టా కర్మలు చెడు కర్మలు చేయకూడదు। ఈ సమయము చాలా సున్నితమైనది కాబట్టి ఎలాంటి ఉల్టా కర్మలు చేయకూడదు। कर्म अकर्म विकर्म की गति को ध्यान में रख सदा श्रेष्ठ कर्म करने हैं। कर्म अकर्म विकर्म యొక్క గతిని ధ్యానంలో పెట్టుకొని సదా శ్రేష్ఠ కర్మలే చేయాలి। ఈ సమయము చాలా సున్నితమైనది కాబట్టి ఎలాంటి ఉల్టా కర్మలు చెడు కర్మలు చేయకూడదు। कर्म अकर्म विकर्म యొక్క గతిని ధ్యానంలో పెట్టుకొని సదా శ్రేష్ఠ కర్మలే చేయాలి। सेकंड पॉइंट, योग से सदा के लिए अपनी काया निरोगी बनानी है। యోగంతో సదా కొరకు మీ శరీరాన్ని నిరోగిగా చేసుకోవాలి। योग से सदा के लिए अपनी काया निरोगी बनानी है। एक बिलवर्ड मोस्ट बाप को ही याद करना है। ఒక్క అతి ప్రేమైన బాబాని మాత్రమే జ్ఞాపకం చేయాలి। ఒక్క అతి ప్రియమైన బాబాని మాత్రమే జ్ఞాపకం చేయాలి। बाप से जो अविनाशी ज्ञान का धन मिलता है वह दान करना है। బాబాతో ఏదైతే అవినాశి జ్ఞాన ధనం లభిస్తుందో అది దానం చేయాలి। बाप से जो अविनाशी ज्ञान का धन मिलता है वह दान करना है। आज का वरदान, स्वमान में स्थित रह विश्व द्वारा सम्मान प्राप्त करने वाले देह अभिमान मुक्त भव। స్వమానంలో స్థితమై ఉంటూ విశ్వము ద్వారా గౌరవాన్ని ప్రాప్తం చేసుకునే देहाभिमान मुक्तुలుగా కండి। आज बाबा ने कहा ना, माया भी क्या करती है, देहाभिमान में ला करके अपनी तरफ खींचती है। उसको भी पसंद नहीं कि हम बाबा को याद करें, लेकिन बाबा आज वरदान क्या दे रहे, स्वमान में स्थित रहकर विश्व द्वारा सम्मान प्राप्त करने वाले देह अभिमान मुक्त भव। मीन सेल्फ రెస్పెక్ట్, స్వమానంలో ఉంటూ విశ్వము ద్వారా గౌరవాన్ని ప్రాప్తం చేసుకునే देह अभिमान मुक्तुలుగా కండి। पढ़ाई का मूल लक्ष्य है देह अभिमान से न्यारे हो देही अभिमानी बनना। మెయిన్ గా అన్నమాట ఈ చదువు యొక్క ముఖ్య లక్షణం ఏంటి, మీరు దేహ అభిమానానికి అతీతంగా అయ్యి ఆత్మాభిమానిగా కావాలి। इस देह अभिमान से न्यारे अथवा मुक्त होने की विधि ही है सदा स्वमान में स्थित रहना। మరి దేహ అభిమానంతో అతీతంగా లేదా ముక్తులుగా అవ్వాలంటే పద్ధతి ఏంటి, మెథడ్ ఏంటి? బాబా అంటున్నారు, సదా స్వమానంలో స్థితిలో ఉండండి। संगम युग के और भविष्य के जो अनेक प्रकार के स्वमान के, उसमें किसी एक भी स्वमान में स्थित रहने से देह अभिमान मिटता जाएगा। चाहे अभी के स्वमान लो या भविष्य में आप जो बनने वाले उसका स्वमान लो, लेकिन इससे आप आत्माभिमानी बनेंगे, क्योंकि भविष्य में भी आत्माभिमान और अभी भी बच्चों को बाबा करके आत्माभिमानी बना रहे हैं। అయితే బాబా ఏమంటున్నారు, స్వమానంలో ఉండడం విధి కదా, సదా స్వమానంలో స్థితిలో ఉండాలి। సంగం యుగం యొక్క మరియు భవిష్యత్తులో ఏదైనా సరే అన్నమాట, ఏ రకమైనటువంటి అనేక రకాల స్వమానాలు ఉన్నాయో వాటిలో ఏదో ఒక స్వమానంలో మీరు స్థితిలో ఉంటే देहाभिमानम तొలగిపోతుంది। जो स्वमान में स्थित रहता है उन्हें स्वतः मान प्राप्त होता है। सेल्फ రెస్పెక్ట్, ఎవరైతే వారి స్వమానంలో ఉంటారో వారితో వారికి అందరితో స్వతహాగానే రెస్పెక్ట్ అనేది దొరుకుతుంది।
सदा स्वमान में रहने वाले ही विश्व महाराजन बनते हैं और विश्व उन्हें सम्मान देती है। ఎప్పుడు కూడా స్వమానంలో సెల్ఫ్ రెస్పెక్ట్ లో ఉండేవారే విశ్వంకి మహారాజులుగా అవుతారు. అప్పుడు విశ్వానికి మహారాజు అంటే విశ్వము వారికి గౌరవాన్ని. स्लोगन जैसा समय वैसा अपने को मोल्ड कर लेना, जैसा समय वैसा अपने को मोल्ड कर लेना, यही है रियल गोल्ड बनना, यही है रियल गोल्ड बनना। क्योंकि जो रियल गोल्ड होता है ना वो बहुत जल्दी बंड होता है। మరి ఎలాంటి సమయము అలాగా మిమ్మల్ని మీరు మలుచుకోండి, మోల్డ్ చేసుకోండి, అదే రియల్ గోల్డ్ గా కావాలి. ప్యూర్ గోల్డ్ ఉంటుంది అనుకోండి చాలా ఈజీగా మెల్ట్ అవుతుంది అనమాట, చాలా ఈజీగా బెండ్ అవుతుంది. అలాగే మనలో అన్ని గుణాలు అన్ని శక్తులు అన్ని ఉన్నాయంటే సమయానుసారంగా మనం ఒకవేళ దాంట్లో తగ్గాల్సి వచ్చినా తగ్గిపోతాం అనమాట. అలాంటి వాళ్ళే రియల్ గోల్డ్. अव्यक्त इशारे अशरीरी स्थिति में रहने का अभ्यास बढ़ाओ, अशरीरी స్థితిలో ఉండేటటువంటి అభ్యాసాన్ని పెంచుకోండి. इसमें फिफ्थ पॉइंट जैसे कोई कमजोर होता है तो उनको शक्ति भरने के लिए ग्लूकोज चढ़ाते, ऐसे जब अपने को शरीर से परे अशरीरी आत्मा समझते हो तो यह साक्षीपन की अवस्था शक्ति भरने का काम करती है। और जितना समय साक्षी अवस्था की स्थिति रहती है उतना ही बाप साथी भी याद रहता है, अर्थात साथ रहता है। ఇప్పుడు ఎవరైనా చాలా బలహీనంగా చాలా వీక్ గా ఉన్నారనుకోండి ఏం చేస్తారంట, గ్లూకోజ్ ఎక్కిస్తారు. అంటే వారికి శక్తిని నింపడానికి గ్లూకోజ్ ఎక్కిస్తారనమాట. అలాగే ఎప్పుడైతే మీరు శరీరానికి అతీతంగా అశరీరి ఆత్మ అని అనుకుంటారో అప్పుడు ఈ సాక్షి పని యొక్క స్థితి, శరీరానికి డిటాచ్ నేను అశరీరిని అనుకున్న సాక్షి పని యొక్క స్థితి, ఈ అవస్థ ఏమవుతుంది, ఇలాంటి స్థితిలో సాక్షి స్థితిలో ఉంటారు. శక్తిని నింపేటటువంటి పని చేస్తూ ఉంటుంది. సాక్షిగా ఉండే స్థితి మీలో శక్తిని నింపే పనిని చేస్తూ ఉంటుంది. ఇంకా ఎంత సమయం మీరు సాక్షి అవస్థలో స్థితిలో ఉంటారో అంతగా బాబా తోడుగా గుర్తుంటూ ఉంటారు. అంటే బాబా మీకు తోడుగా ఉంటారు. क्योंकि बाबा साक्षी है ना, इसलिए बच्चों को भी साक्षी बनने से बाप का साथ अनुभव होगा। अमृत वेले का पॉइंट, अमृत वेले बाप दादा बच्चों को मुबारक देते हैं और शुभ दिन आने का आश्वाद यानी धैर्य देते हैं. అమృత వేళ బాప్ దాదా పిల్లలకి ఏం చేస్తారు, శుభాకాంక్షలు కంగ్రాచులేషన్స్ చెప్తారు. ఇంకేం చేస్తారు, మంచి రోజు రావడానికి మనకి ధైర్యం ఇస్తారనమాట. అంటే సత్యుగము స్వర్గం రావడానికి బాబా మనకి ధైర్యం ఇస్తారు. बाप दादा सदा स्नेही बच्चों को अमृत वेले मुबारक देते हैं, वाह मेरे बच्चे वाह. बाप दादा सदा స్నేహి పిల్లలు, బాబాతో స్నేహం ఉన్నటువంటి పిల్లలందరికీ అమృత వేళ శుభాకాంక్షలు చెప్తున్నారు. वाह నా పిల్లలు वाह అని. यह गीत गाते हैं, गीत सुनने आता है. వాహన పిల్లలు వాహన బాబా పాటలు పాడతారంట, మరి మీకు పాటలు వినిపిస్తాయని అడుగుతున్నారు బాబా. आज अमृत वेले से स्नेही बच्चों के स्नेह के गीत, समान बच्चों के मिलन मनाने के गीत, संपर्क में रहने वाले बच्चों के उमंग में आने के उत्साह भरे आवाज, बांदेलिया बच्चों के स्नेह भरे मीठे उल्हने, कई बच्चों के स्नेह के पुष्प बाप दादा के पास पहुंचे. రకరకాల పిల్లలు రకరకాలుగా అన్నమాట బాబాని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అయితే బాబా ఏం చెప్తున్నారు ఈ రోజు, అమృత వేళ నుంచి స్నేహి పిల్లల స్నేహం యొక్క పాటలు, అలాగే గౌరవంగా కలుసుకునేటటువంటి పిల్లలు, ఇంకా సమాన బచ్చోకి అంటే తోడుగా అన్నమాట. బాబా సమానంగా ఉన్నటువంటి పిల్లల కొరకు కలిసి జరుపుకునే పాటలు, సంపర్కంలో ఉండే పిల్లల యొక్క ఉమంగంలోకి వచ్చే ఉత్సాహంతో నిండిన మాటలు,
బంధనంలో ఉన్నటువంటి పిల్లలు స్నేహంతో కూడినటువంటి మధురమైనటువంటి కంప్లైంట్స్ అవన్నీ కూడా చాలా మంది పిల్లలు స్నేహం యొక్క పుష్పాలు బాప్దాదా దగ్గరికి చేరుతుంది. देश विदेश के बच्चों के समर्थ संकल्पों की श्रेष्ठ प्रतिज्ञाएं सभी बाप दादा के पास पहुंचे. ఇంకా దేశ విదేశాల్లో ఉన్నటువంటి పిల్లలందరి యొక్క సమర్థ సంకల్పాలు శ్రేష్ఠ ప్రతిజ్ఞలు కూడా బాప్ దాదా దగ్గరికి చేరుకున్నాయి. बाप दादा सभी बच्चों को स्नेह के संकल्प और समर्थ संकल्पों का रेस्पॉन्ड कर रहे हैं. అందరి పిల్లల స్నేహ సంకల్పము సమర్థవంతమైన సంకల్పానికి బాబా రెస్పాన్స్ ఇస్తున్నారు. ఏంటి? సదా బాప్ దాదా కే స్నేహి భవ, సదా సమర్థ సమాన భవ. బాబా రిటర్న్ మే క్యా దే రే? వరదాన్ దే రే. ఏమని ఇస్తున్నారు వరదానము? సదా బాప్ దాదాకి స్నేహిగా కండి, అలాగే సదా సమర్థ సమాన భవ, సమర్థంగా ఉండండి, సమానంగా బాప్ సమానంగా కండి. సదా ఉమంగ్ ఉత్సాహసే సమీప భవ, ఇంకా ఉమంగ్ ఉత్సాహాలతో సమీపంగా ఉండండి. లగన్ కి అగ్ని ద్వారా బంధన్ ముక్త స్వతంత్ర ఆత్మ భవ. ఆసక్తి యొక్క అగ్ని ద్వారా బంధన్ ముక్త ఆత్మలు, స్వతంత్ర ఆత్మలుగా కండి. बच्चों के सच्चे स्नेह के दिल के आवाज कुंभकर्ण आत्माओं को अवश्य जगाएंगे. బాబా అంటున్నారు, పిల్లల యొక్క సత్యమైన స్నేహం యొక్క మనస్ఫూర్తిగా వచ్చే మాటలు కుంభకర్ణులు లాంటి వాళ్ళని కూడా మేల్కొల్పుతాయి. यही बंधन में डालने वाले स्वयं प्रभु स्नेह के बंधन में बंध जाएंगे. बाप दादा विशेष बंधन वाले बच्चों को शुभ दिन आने का दिल का आतंक दे रहे, धैर्य दे रहे. शुभ दिन, हाँ, ये दिन भी बदल जाएंगे, अच्छे दिन आएंगे, इसका आदत दे रहे. అయితే బంధనాల్లో వేసేటటువంటివి స్వయం ప్రభు స్నేహం యొక్క బంధనంలో మిమ్మల్ని బంధింపచేస్తాయి. అయితే విశేషంగా ఈ రోజు బంధనంలో ఉన్నటువంటి బాబా యొక్క పిల్లలు, వాళ్ళకు బాబా ఏం చెప్తారంటే, మంచి రోజులు ఇంకా కొద్ది రోజులు, కొద్ది సమయంలోనే వచ్చేస్తాయి అని మనసు యొక్క ధైర్యాన్ని, మనసులో ధైర్యాన్ని నింపుతున్నారు బాబా. थोड़े दिन में हमारे सुख के दिन आए ही आए, इसलिए बाबा बच्चों को आदत देते. आदत అంటే ధైర్యాన్ని ఇస్తున్నారు అన్నమాట. కొద్ది రోజులే పోగొట్టండి, ఇక మీరు స్వర్గానికి వెళ్ళిపోతారు. అచ్చా, ఓం శాంతి.